5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలు ఇంకా నీళ్లల్లోనే నానుతున్నాయి. అల్వాల్ వరద పరిస్థితిలో మార్పేమీ కనిపించడం లేదు. ఇక శ్రీనివాస్ నగర్ కాలనీ, బాలాజీ నగర్ కాలనీ, ఓల్డ్ అల్వాల్, రామ్నగర్ ఏరియాల్లో చాలా కాలనీలు నీట మునిగే ఉన్నాయి. తాజా పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు సంగప్ప లైవ్ లో రెడీగా ఉన్నారు. సంగప్ప, అక్కడ వరద పరిస్థితి ఎలా ఉంది? వర్షం పడుతోందా? అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న నిజానికి ఒకప్పుడు వాళ్ళు అప్పుడున్నటువంటి ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే అప్పుడున్నటువంటి సాంకేతిక నిపుణులు చెరువులు కట్టినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఎంత లోపాలతో ఎంత తప్పులు చేస్తుంది అనేందుకు నేను అనుకుంటా శ్రీనివాస్ నగర్ కాలనీ ఒక ఎగ్జాంపుల్. నేను ఉన్నటువంటి ఏరియా చూస్తున్నావు కదా, శ్రీనివాస్ నగర్ కాలనీలో నువ్వు లాంగ్ నుంచి చూస్తుంటే కూడా మొత్తం పైనుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ నీళ్ళు వస్తున్నాయి కదా, ఇవి పైన హకీంపేట చెరువు అనుకుంటుంది. హకీంపేట చెరువు నిండింది. దాని నిండిన తర్వాత అది అలుగు పారడంతో నీళ్ళు కిందికి వస్తున్నాయి. దానికంటే పైన కౌకూరు చెరువు ఉంది, తర్వాత బొల్లారం ఉప్పలరెడ్డి చెరువు ఉంది, తర్వాత ఈ చిన్నరామ చెరువు కింద ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా గొలుసుకట్టు చెరువులకి లింక్ గా ఉన్నటువంటి రోడ్ ఇది. ఒకప్పుడు నిజానికి కూడా ఇది హకీంపేట చెరువు నుంచి వచ్చేటువంటి మొత్తం నుంచి వచ్చేటువంటి నీళ్ళకి ఇదొక రూట్ ఉండేది. ఆ తర్వాత కాలనీలు వచ్చేసినాయి. ఓకే, అయితే వర్షాలు ఈ స్థాయిలో వర్షాలు ఎప్పుడు రాలేవు కాబట్టి ఈ స్థాయిలో ఎప్పుడు కూడా మునిగిపోలేదు. కానీ ఇంత అప్పటికి కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాలనీ ఏర్పాటు చేసినప్పుడు అటువైపు ఒక డ్రైనేజ్ పెట్టారు, ఇటువైపు ఒక డ్రైనేజ్ పెట్టారు. 2 డ్రైనేజీలు ఉన్నాయి. అయినా కూడా పైనుంచి చెరువు పొంగి పొరడంతో కిందికి వస్తున్నటువంటి నీళ్లు ఆ డ్రైనేజ్ తీసుకుపోయేటువంటి పరిస్థితి లేదు. నిజానికి చెప్తున్నాను కదా, 3 చెరువులకి ఇది గొలుసుకట్టు చెరువు. అంతకంటే ముందు నేను చెప్పాను కదా, ఫస్ట్ హకీంపేట చెరువు నుంచి నీళ్ళు వస్తుంది. దీనికి హకీంపేట చెరువు నుంచి నీళ్ళు వస్తున్నాయంటే హకీంపేట ఎక్కడి నుంచి వచ్చాయి? అంతకుముందు పైన అది నిజాంపేట ఏరియా నుంచి కలుపుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిగి చెరువు కావచ్చు, లేకపోతే గంభీర్ చెరువు కావచ్చు, ఇవన్నీ చెరువులు నిండిన తర్వాత ఆ చెరువు పొంగి ఆ నెక్స్ట్ చెరువుకి ఇట్లా వస్తున్నాయి. గొలుసుకట్టు చెరువులో భాగంగా అవి చివరికి ఇక్కడ దాకొచ్చాయి. ఇప్పుడు నిజానికి ఇక్కడ పెద్ద భారీ వర్షం ఏం లేదు. గత వారం రోజులు చూస్తున్నట్టయితే కూడా మనం నిజాంపేట ఏరియాలో, కుత్బుల్లాపూర్ ఏరియాలో కురిసిన వర్షం ఇక్కడ లేదు. కానీ పైన ఉన్నటువంటి చెరువులు నిండడం ద్వారా ఒక్కసారి ఆ చెరువులు పొంగి ఇక్కడికి వచ్చేస్తున్నాయి నీళ్ళు. ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు కాలనీ వాసులు అంటే, ఇప్పుడు ఇది ఒక్కసారి కాదు, ప్రతిసారి ఉంటుంది. కాకపోతే ప్రతిసారి ఈ స్థాయిలో లేదు. ఇంతకుముందు తక్కువ చిన్న వర్షం పడ్డా కూడా, పైన వర్షం పడ్డా కూడా మాకు ఉంటాయని చెప్తున్నారు. ఇక కొంతమంది స్థానికులు మాట్లాడదాం మనం. వాళ్ళు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లుంది, ఎందుకు ఉందో తెలుసుకుందాం. జాగ్రత్తగా, నీళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి, నెట్టేస్తున్నాయి. అమ్మా, ఏం పేరు మీది? ఏడుంటారు మీ ఇల్లు? ఏడుంది? ఇదే మీ ఇల్లా? ఎన్ని సంవత్సరాల కింద కట్టుకోరు మీ ఇల్లు? అది 86 లో వచ్చేనామండి. ఇక్కడ 1986 లో ఇక్కడ వచ్చినాం. 87 నుంచి ఇదే బాధ మాకు. ఎందుకు ఈ నీళ్ళు అడిగలు వస్తాయి? చెరువులోకి వెళ్ళి. చెరువు ఇక్కడ ఉంది. అయినా చెరువు ఉందా? బొల్లారం చెరువు అంటారు. బొల్లారం చెరువు అది దిగిందంటే ఇక తెగకున్నా కానీ ఎవరిది ఫస్ట్ అంటే మా ఇల్లే ఫస్ట్ అన్నట్టు దొరికించుకోవడానికి వస్తాయి. మీ ఇంటికి వస్తాయి డైరెక్ట్? మీ ఇంటికి డైరెక్ట్ వస్తాయి వచ్చేది. ఇక మొన్న 5 ఏళ్ల కిందట కూలగొట్టి కట్టుకున్నాం ఇట్లా పైకి లేపు. ఇంతకు పెంకుటిల్లు ఉండేనా? లేదు, దాబా వరకు నీళ్ళు వచ్చి పిల్లలు ఏడు చచ్చిపోతారు అన్న భయానికి కట్టుకున్నాం. అంతకుముందు కూడా వచ్చేటివి నీళ్ళు? అంతకుముందు కూడా వచ్చేది. చెరువు కింది పొలాలే కదా ఇవి. అచ్చా, ఇవన్నీ చెరువు కింది పొలాలు ఉండే. అంతకుముందు నీళ్ళు వస్తే ఎట్లుండే మరి? అప్పుడు పరిస్థితి ఎట్లుండే? ఇట్లనే ఉండేటోళ్ళం. లోపలికి వచ్చేది, డ్రైనేజ్ నుంచే లోపలికి వచ్చేది. అంత గలీజు వాసన. చేపలు, పాములు, చెప్పులు అన్ని ఇంట్లోకి వచ్చేది. 20-30 ఏళ్ల నుంచి కూడా నీళ్ళు వస్తాయి కానీ ఎట్లాంటి మార్పు జరగలేదు, ఏం జరగలేదు అంటారు. ఇక నాలాలు కడతామా, నాలాలు కట్టిరు కానీ, మోరీలు కట్టిరు కానీ వేస్టే, అన్ని వేస్టే. చెరువు నుంచి డైరెక్ట్ ఆ చెరువు వరకు స్లాబ్ వేస్తేనే బాగుంటుంది. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేయాలి, అప్పుడైతే నీళ్లు రావు. మీరు చెప్పండి, దీనికి పరిష్కారం ఏంది? ఎందుకంటే అమ్మ చెప్తుంది 20 ఏళ్ల నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయని చెప్తున్నారు. 20 ఏళ్ల నుంచి గవర్నమెంట్స్ వస్తున్నాయి, రోడ్లు వేస్తూనే పోతున్నాయి. నేను 15 ఏళ్ళ ఇక్కడికి వచ్చి, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్. 15 ఏళ్ళ ఇక్కడ వచ్చి నేను 15 ఏళ్ళ నుండి ప్రతి సంవత్సరము జరుగుతూ ఉన్నది. కానీ అప్పుడు ఇంత వర్షాలు లేవు. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఒక గంట సేపు వర్షం కురిస్తే ఇక్కడ వాటర్ కనపడతాయి. ఎందుకంటే పైనుండి వచ్చేటన్నీ ఇదే మార్గం, లో లెవెల్ ఏరియా. అక్కడ బొల్లారము, హకీంపేట, ఈవెన్ సూర్యనగర్, అంబేద్కర్ నగర్ ఎక్కడ వర్షం పడ్డా కూడా ఇదే మొత్తం నాలాలని ఇటే కలిపారు కాబట్టి ఈయనగానే పోతాయి. సో నాలాలు కూడా పోయే పరిస్థితి లేదు, అవన్నీ కూడిపోతాయి. ఇసుకతో అంతా మేరిండకపోయి కూడిపోతాయి కాబట్టి మా నాలుండి వాటర్ పోయే పరిస్థితి లేదు. నాలాలు ఉన్నాయి కానీ అది సరిపోతలేవు. సో పైనుండి వాటర్ అంతా ఇక్కడికి రావాలి కదా. ఈవెన్ హకీంపేట నుండి వస్తాను, బొల్లారం నుండి వస్తానంటే ఇదేవే కదా. సో కొంచెం ఒక ½ అన్ అవర్ వర్షం పడితే ఇక్కడ వాటర్ ఉంటుందండి. మళ్ళీ వర్షం తగ్గినప్పుడు ఒక గంట సేపట్లో క్లియర్ రిట్రీట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు కంటిన్యూస్గా వాటర్ కాబట్టి ఆ వాటర్ అంతా స్టాగ్నేట్ అవుతుంది.
చాలా ప్రాబ్లం. ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఇప్పుడు ఏం చేయలేము పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితులు. మీరు 15 నెలల నుంచి ఏరియాలు ఉన్నారు, దీనికి మీరేమనుకుంటున్నారు, పరిష్కారం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు. మనం వర్షాలు తగ్గిన తర్వాత ఇది ఏం చేయలేము, దాన్ని చూడాల్సింది అదే. వర్షాలు ఆగిపోతే మాత్రమే దీన్ని మనకు వర్షాలు ఆగిపోతే మాత్రం రిట్రీట్ అవుతాయి, పర్వాలేదు. కానీ వచ్చే సంవత్సరం ఈ ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండొద్దంటే ఈ ఏరియా మొత్తం ఇప్పుడు వాటర్ ఎట్లయితే పోతుందో ఇదంతా మొత్తం డ్రైనేజ్ చేసేసి మీద స్లాబ్లు వేస్తేనే పర్మనెంట్ సొల్యూషన్. అది ఏదో సైడ్ లో కట్టి మీ పేరు ఎక్కడ మీరు? దీనికి ఏంది పరిష్కారం అంటారు? 20 ఏళ్ళ నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయంటున్నారు. 25 ఏళ్ళ నుంచి వస్తున్నాయి, రావట్లేదని కాదు. కానీ ఇప్పుడు ఇల్లులు అన్ని ఎక్కడెక్కడ ఇల్లులు కట్టుట్లా వాళ్ళకు మొత్తం మీద ఇప్పుడు వాటర్ ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏమున్నా మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలి. మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలంటే చిన్న నాళాలు ఉన్నాయి, ఇవి 4 ఫీట్ నాళాలు, ఇవి ఇక్కడ అక్కడ. ఆ నాళాలకి మొత్తం డస్ట్ వచ్చేసింది, 3 ఫీట్ల వరకు హైట్ వరకు మట్టి స్టాక్ అయిపోయింది. ఏమున్నా రోడ్ మీదకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ పెద్ద పైప్ లైన్స్ వేసి ఆ చెరువు నుంచి ఆ చెరువు వరకు పెద్ద లైన్ వేసి మధ్యలోకి వెళ్ళి వేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని. వెంకటరెడ్డి గారు, నాదో ప్రశ్న. మీరు కాలనీ వాసిగా మీది నాదో ప్రశ్న. 2 వైపులా డ్రైనేజీలు ఉన్నాయి, అక్కడ చూడండి ఆ చెత్త నిండిపోయింది. అక్కడ వాళ్ళ ఇంట్లో వేయాల్సిన చెత్త వేసినారు, అది ఎక్కడో వేయాల్సినటువంటి చెత్త. ఒకసారి మా రవీంద్ర లాస్ట్ లో ఒక కెమెరా ఆ విజువల్ చూపించి మొత్తం థర్మాకోల్ పడేసినారు. ఇట్లా మీరు మీ డ్రైనేజీని మీ వాళ్ళే మీ కాలనీ వాళ్ళు నింపేస్తే అది ఎట్లా క్లియర్ అయితే ఎట్లా నిలిపోతాయి? అది పైన వేసిన చెత్త సార్, మీ లోపలికి తీసి పైన తీసారు, లోపల నుంచి తీసి పైన వేసారు. కానీ లోపల కూడా కూడుకుపోయింది మొత్తం. వాటర్ మొత్తం 3 ఫీట్ల హైట్ల వరకు కూడుకుపోయింది, మట్టి ఉంది. 5 ఫీట్ డ్రైనేజ్, ఇది 5 ఫీట్ డ్రైనేజ్ కిందికి వెళ్ళి అక్కడ నుంచి. అలాంటిది అప్పుడు మొత్తం 3 ఫీట్ వరకు మనకు మట్టి నిండిపోయింది. థ్యాంక్ యూ. ఇది ఈ అల్వాల్లోని శ్రీనివాస్ నగర్ కాలనీ పరిస్థితి. నిజానికి ఇక్కడ దీని పక్కన ఒక 6 కాలనీలు ఉన్నాయి మొత్తం. అది 6 కాలనీలు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఇంకా పైన పోయి చూసినట్టయితే కూడా ఆ ఇండ్లలో కూడా మొత్తం నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అయితే ఓవరాల్ కూడా ఇక్కడ చూస్తున్నట్టయితే గత వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. పైన ఇక్కడ వర్షం కురవకపోయినా కూడా పైనుంచి వచ్చేటువంటి నీళ్ళతో ఈ కాలనీ నిండిపోతుంది. ఇక్కడ మరో ఇంకా యువకుడు ఉన్నాడు ఇక్కడ, ఆయనతో మాట్లాడడం విషయం ఏంటంటే ఓవరాల్ గా కూడా చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం ఇది నిజానికి పైనుంచి వచ్చేటువంటి నీళ్ళకి ఇది మెయిన్ సింగిల్ వే ఇది అంటున్నారు వీళ్ళు. కాబట్టి మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ వే తప్ప వేరే వే లేదు నీళ్ళు పోవాలంటే. ఈ పోవాలంటే 2 వైపు డ్రైనేజ్ కూడా ఆల్రెడీ మట్టితో కూడుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. ఏమంటారు? గుల్ల చెరువు నుంచి ఇటు కింది చెరువుకి వెళ్ళడానికి కాలువ సార్. ఇది షామీర్పేట నుంచి వస్తుంది సార్. ఇది షామీర్పేట నుంచి కౌకూరు వచ్చి కౌకూరు నుంచి అకింపేట, కౌకూరు నుంచి మన బొల్లారం చెరువు నుంచి ఇక్కడికి వస్తుంది వాటర్ వస్తుంది. అయితే మనకు మెయిన్ ప్రాబ్లం ఏమైతుంది, ఒక నిమిషం, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ నిలవడానికి కారణం రోడ్ అండి. ఇదేమో 2 ఫీట్ హైట్ ఉంది, అది 2 ఫీట్స్ హైట్ ఉంది రోడ్. చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది 2 ఫీట్ హైట్ ఉంది రోడ్. మీరు చెప్పేది మెయిన్ రోడ్.